శేషాచలం అడవుల్లో అటవీ శాఖ అధికారులు ఆధునిక సాంకేతికత ఏర్పాటుకు చర్యలు చేపట్టారు. వన్యప్రాణుల సంచారం గుర్తించేలా లాట్రాప్ కెమెరాలు, సోలార్ కెమెరాలను అమర్చారు. ముఖ్యంగా అడవుల్లో చిరుతలు, పులులు, ఏనుగులు, ఎలుగుబంట్లు సంచారంపై ఫోకస్ చేయనున్నారు. తద్వారా ఆయా ప్రాంతాల్లో వన్యమృగాల కదలికల ఆధారంగా 5-10 నిమిషాల ముందే ప్రజలను అలర్ట్ చేసేలాగా యాక్షన్ తీసుకుంటారు. అలాగే జీపీఎస్ ద్వారా ఆయా ప్రాంత వాసులకు వాట్సాప్ మెసేజ్లు పంపిస్తారు. తిరుమల, తిరుపతి అటవీ ప్రాంతంతో పాటు బాఖరపేట, పాకాల అటవీ ప్రాంతాల్లో మొదటిగా అమలు చేస్తున్నట్లుగా అటవీ శాఖ అధికారులు ప్రకటించారు. త్వరలో ఏఐ ఆధారిత సాంకేతికతను అమల్లోకి తెస్తామని అటవీ శాఖ అధికారులు వెల్లడించారు. ఒక అధునాతన టెక్నాలజీతో కూడినటువంటి ఒక నిర్ణయాన్ని అటవీ శాఖ తీసుకునింది, ఎస్పెషల్లీ పవన్ కళ్యాణ్ గారి చొరవతో. ఏంటి అంటే అది గతంలో ఇప్పుడు మనం చూస్తున్నాం, మన ఫోన్కి మెసేజ్లు వస్తుంటాయి, మరి కాసేపట్లో రాగల 40 నిమిషాల్లో మీ ప్రాంతంలో పిడుగులు పడబోతున్నాయి, సురక్షిత ప్రాంతాలకు వెళ్ళిపోండి. ఏ విధంగా అయితే ఫ్లాష్ మెసేజెస్ బజర్ సౌండ్తో వస్తాయో అదే విధంగా ఏనుగుల గుంపు కానీ లేకపోతే ఏనుగ సంచారం కానీ మన చుట్టుపక్కల 5 కిలోమీటర్ల రేడియస్లో ఎక్కడ ఉన్నా సరే వెంటనే మన ఫోన్కి ఒక ఫ్లాష్ మెసేజ్ వచ్చే విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది.